20వ అధ్యాయం 41వ సర్గ. దుఃఖంలో అంతఃపురం. ఇక్కడ ఇలా ఉంటే అంతఃపురంలో పరిస్థితి దారుణంగా ఉంది. శ్రీరాముడు తల్లులందరికీ నమస్కారం చేసి రథమెక్కి పయనమైపోయిన తర్వాత అంతఃపురంలో ఏడుపులు ఆకాశానికి పాకాయి. ఏడుస్తూ వాళ్ళలో వాళ్ళ విధంగా అనుకోసాగారు. దిక్కులేని వారికి, బలం లేని వారికి ఎవరు పొందదగినవాడో, తపస్సు చేసుకునే వారి రక్షకుడెవరో, అలాంటి అందరి రక్షకుడు ప్రాప్యుడైన వాడు, తనని రక్షించేవాడు లేకుండా అయ్యో అడవులకు పోతున్నాడే. తన మీద ఎవరైనా తప్పుడు మాటలు చెప్తే కోపగించుకోడు. తను చేసే పనులు ఎవరికైనా బాధ కలిగిస్తాయేమని సందేహించి అలా ఎవరి మనసు గాయపడని రీతిలోనే చేసే గొప్పవాడు శ్రీరాముడు. తన మీద ఎవరికైనా కోపం వచ్చినా వారిని సమాధానపరిచే గుణం కలవాడు. ఇతరుల సుఖం తన సుఖంగా, ఇతరుల దుఃఖం తన దుఃఖంగా చూసుకుంటాడు. కన్న తల్లి కౌసల్యని ఏ విధంగా చూస్తాడో అలానే మనందరినీ గౌరవిస్తాడు. అలాంటి పుణ్యాత్ముడు, నిర్దుష్ట చరిత్రుడు ఎక్కడున్నాడో, ఎటుపోతున్నాడో, భార్య కదా అని నమ్మి కైక దగ్గరకు పోయిన దశరథుడికి శ్రీరాముడిని అడవులకు పంపమని కోరింది. ఆ కోరికకు అనుగుణంగా మంచి నడవడి గల లోకరక్షకుడిని వదిలిపెట్టాడు రాజు. అయ్యో, శ్రీరాముడు ఎక్కడికి పోతున్నాడో, ఆయన గతి ఏమిటో. ఈ రాజు ఎంత బుద్ధి లేనివాడు. అలా కాకపోతే కొంచెం కూడా దయ లేకుండా సత్యం పలికే స్వభావం గలవాడిని, ప్రజలందరికీ ప్రియమైన వాడిని, ధర్మస్వరూపుడిని, శత్రువులను అణగదొక్కే పరాక్రమవంతుడిని, సొంత కొడుకును శ్రీరామచంద్రమూర్తిని అడవుల పాలు చేశాడు అని హాహాకారాలు చేస్తూ ఏడవసాగారు. లేత దూడలను విడిచిన ఆవుల్లాగా ఆ స్త్రీలందరూ అలా గట్టిగా ఏడుస్తుంటే ఆ శోకధ్వని విన్న రాజు మూర్ఛపోయాడు. ఇళ్లలో స్త్రీలు పురుషులు దుఃఖంతో ఉన్న కారణాన స్త్రీలు వంట చేయలేదు. పురుషులు వంట అయిందా అని అడగలేదు. నిత్యాగ్నిహోత్రులు పండితులు కూడా దుఃఖాతిశయం వల్ల కర్తవ్యత మూఢులై హోమాలు చేయాలనుకోలేదు. అగ్ని చల్లారిపోయింది. ఒక్క మనిషి కూడా ఆ రోజున విధిగా చేయవలసిన ఏ పని చేయలేదు. పొద్దు గుంకెది వేలు కాకపోయినప్పటికీ తన వంశంలో పుట్టిన భగవదవతారమూర్తికై ఇలాంటి కష్టదశ వచ్చిందే అని దీన్ని ఎలా చూడాలనుకుని సూర్యుడు కనరాకుండా ఉండిపోయాడు. ఏనుగులు తిండిమాని కన్నీళ్లు కార్చసాగాయి. పాలు తాగటానికి వచ్చిన దూడలను ఆవులు దగ్గరకు రానియకుండా తన్ని పంపించాయి. తొలిచూలు మగబిడ్డను కన్నప్పటికీ శ్రీరాముడి తన పెద్ద కొడుకుని భావించి తొడ మీద పెట్టుకున్న ఒక తల్లి చిన్నప్పుడు లాలించి ముద్దాడిన వాడు ఇలా అయ్యాడే అని బాధపడ్డది. కౌసల్య ఎన్నో వ్రతాలు తపస్సులు చేసి లేకలేక కనిపించిన బిడ్డే ఇలా అయితే ఇక తమ బిడ్డల గతి ఏమిటని కొందరనుకున్నారు. గురువు, బుధుడు, అంగారకుడు అనే గ్రహాలు క్రూరంగా ఇక్ష్వాక్ వంశపు కూటస్థ పురుషుడైన త్రిశంకువును, ఇంద్రుడిని ఆక్రమించారు. గురువు, బుధుడు స్వయంగా క్రూర గ్రహాలు కాకపోయినా క్రూరగ్రహమైన అంగారకుడితో చేరటం వలనో లేదా వేరొక క్రూర స్థానానికి రావడం వలనో వారు కూడా క్రూరులయ్యారు. ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే 14 ఏళ్ల అరణ్యవాసం పూర్తవగానే 15వ ఏడు మొదటి రోజైన పంచమి నాడు శ్రీరాముడు భరద్వాజాశ్రమానికి చేరాడు. కాబట్టి శ్రీరాముడి ప్రయాణ దినం పంచమి కావచ్చు. ఆ రోజు పుష్య నక్షత్రం కాబట్టి చంద్రుడు కర్కట రాశిలో ఉంటాడు. బుధుడు ఎప్పుడూ సూర్యుడి సమీపంలో ఉంటాడు కాబట్టి ఆ రోజున అతడికి చంద్ర సంబంధం కలగదు. అలాంటప్పుడు బుధ చంద్ర సంబంధం చెప్పడం తప్పని ఒక వాదన. చంద్రుడి ఎదుట అంటే చంద్రుడితో ఏకరాశిలో ఉండటం అని అర్థం కాదు. అతడి వీక్షణం సరిపోతుంది కాబట్టి చంద్ర వీక్షణాన్ని బట్టి చంద్ర సంబంధం చెప్పడం జరిగింది. ఇక కాంతిహీనాలై అశ్విన్యాది నక్షత్రాలు, సూర్యాది గ్రహాలుండగా విశాఖ నక్షత్రం ధూమకేతువుతో కలిసింది. సూర్యుడు విశాఖ నక్షత్రంలో జన్మించాడు. శ్రీరాముడి వంశం సూర్యవంశం. ఇక్ష్వాకుల కులతార విశాఖ, దీనికి ధూమకేతువు కమ్మడం రాబోయే దశరథుడి మరణాన్ని సూచిస్తున్నది. ఒక మహాత్ముడి దుఃఖానికి లోకమంతా దుఃఖిస్తుంది. మేఘాల తాకిడితో కూడిన వాయు వేగానికి సముద్రం ఎలా తల్లడిల్లిపోతుందో, క్షోభిస్తుందో అదే మాదిరిగా అయోధ్య నగరమంతా సంచలించిపోయింది. నలుదిక్కులా చీకట్లు కమ్మాయి. ఆకాశంలో ఒక నక్షత్రం కూడా ప్రకాశించలేదు. తీవ్రమైన దుఃఖం పొంగి పొర్లుతుంటే ఆ పట్టణంలోని ఆడవారు గాని, మగవారు గాని వేడుకగా తిరగడానికి గాని, భోజనం చేయడానికి గాని ఇష్టపడలేదు. వేడిగా పెద్దగా శ్వాస విడుస్తూ అందమంతా పోయి బాధపడిన ప్రజలందరూ కత్తితో గీచిన నెత్తరు చుక్క రాలని విధంగా సంతాపం చెందారు. తెల్లపోయిన ముఖాలతో కాంతి విహీనులయ్యారు. గాలి చల్లగా వీయలేదు. అగ్ని కూడా చల్లబడిపోయింది. సూర్యుడిలో వేడి లేకుండా పోయింది. చంద్రుడిలో ప్రసన్నత కానరాలేదు. అంత పెద్ద పట్టణంలో ఒక్క పసివాడు కూడా తల్లి పాలకై ఏడవలేదు. తల్లులను పిల్లలు, బిడ్డలను తల్లులు, తమ్ములు అన్నలను, అన్నలు తమ్ములను, భార్యలను భర్తలు, భర్తలను భార్యలు ఒకరినొకరు విడిచి భరించలేని దుఃఖంతో తామెటిపోతున్నది తమకే తెలియని రీతిలో మనసంతా శ్రీరాముడి మీద ఉంచి ఎక్కడెక్కడికో పోయారు. తన ఒకే ఒక్క కొడుకు శ్రీరాముడంతటి వాడు అడవికి పోతుంటే తల్లి కౌసల్య ఉపేక్షించింది గాని ఏ విధమైన సహాయం చేయలేకపోయింది.
తల్లులందరూ ఇలాంటి వారే కదా అని కొడుకులు తల్లులను వదిలిపెట్టారు. దీర్ఘకాలం ఎన్నో నోములు నోచి, తపస్సులు ధారపోచి, కనక కనక ఒక కుమారుడిని కని, వీడు మనకు ఇహపరాలకు కారకుడవుతాడని ఎంతో ఆశ పెట్టుకున్న తల్లి కౌసల్యని విడిచి శ్రీరాముడు అడవికి పోయాడు. ఇక ఇంకే కొడుకు తల్లిని రక్షించగలడు? కొడుకులను నమ్మితే తమ గతి ఇంతే గదా అని తల్లులు బిడ్డలను ఉపేక్షించారు. భార్యలంటే ఎప్పుడూ తమ సుఖాన్నే చూసుకొని, దాని కొరకు కైకలాగా భర్తను ఎన్ని కష్టాలనైనా పాలు చేసేవారే గదా! వీరిని నమ్మి ఏమి ప్రయోజనమని భావించిన భర్తలు భార్యలను విడిచిపెట్టారు. పెద్ద భార్య కౌసల్యను కాదని, ఆమె కుమారుడిని అడవికి పంపిన దశరథుడిని ఉదాహరణగా తీసుకుని, భర్తలంటే సమయం వచ్చినప్పుడు ఎంత గుణవతినైనా వదిలేవారే కదా అని భార్యలు భర్తలను ఉపేక్షించారు. పుట్టగా భ్రాతలు, పెరిగినాక జ్ఞాతులు అన్నట్టు భరతుడే గదా శ్రీరాముడు అరణ్యానికి పోవడానికి కారణం. కాబట్టి తోడబుట్టిన వారందరూ తమ అన్నలు వారి మేలే చూసుకుంటారని అన్నలు తమ్ములను ఉపేక్షించారు. ముఖ్యులైన వారే ఇలా ఉంటే ఇక చుట్టాలు పక్కాల మనల్ని రక్షించేది అని భావించిన బంధువులు ఒకరికొకరు వదిలారు. వీరందరూ నమ్మదగిన వారు కాదు. శ్రీరాముడొక్కడే తల్లి అయినా, తండ్రి అయినా, అన్నైనా, తమ్ముడైనా, భర్తైనా, బంధువైనా అని మనసులో అనుకుని భారమంతా ఆయనపై మోపారందరూ. దీని వలన తేలేదేమిటంటే, సోపాధిక బంధువులందరూ అక్కరకు అవసరానికి ఆదుకునేవారు కాదు. నిరుపాధిక బాంధవుడు శ్రీరాముడే. ఎక్కడున్నా విశ్వసింపదగినవాడు అని అర్థం చేసుకోవాలి. బంధువులందరూ నమ్మరాని వారే కావచ్చు. ప్రాణపదంగా ఉండే స్నేహితుడైన శ్రీరాముడిని ఆపి ఉండవచ్చు కదా! దానికి సమాధానం ఉంది. ఆయన స్నేహితులందరూ అమితమైన దుఃఖంతో దిక్కుతోచక ఇళ్లలోనే ఏడుస్తూ పడుకున్నారు. బంధువులందరికీ కనీస దేహస్మృతి ఉంది గాని వీళ్ళకు అది కూడా లేదు. నిలబడలేక, కూర్చునే శక్తి లేక కింద పడిపోయారు. శ్రీరాముడు తన తల్లిదండ్రులకు చెప్పని రహస్యాలను కూడా చెప్పే కొందరు స్నేహితులున్నారు. వారు తాము ప్రాణాలనైనా పణంగా పెట్టి శ్రీరాముడిని రక్షిస్తారు. వ్యతిరేకంగా నడుచుకునే వారొక్కరైనా లేరు. అంతా ఒకే రీతి నడుచుకునేవారు. సర్వస్వతంత్రుడైన తండ్రి చక్రవర్తి అడవికి పోనాయనా అని కొడుకును పంపాడు. తల్లి కౌసల్య దీవించి మరీ పంపించింది. స్నేహితులు అలాంటి వారు కాదు. శ్రీరాముడు అడవికి పోతున్నాడని తెలియగానే మూర్ఛపోయారు. ఇక లేవలేదు. కాబట్టి వీళ్ళు కౌసల్య, దశరథుడి కంటే శ్రీరాముడి మీద ఎక్కువ ప్రేమ కలవారని భావించాలి. అంత ప్రేమే ఉంటే శ్రీరాముడు కాళ్ళు పట్టుకుని బతిమాలడైనా ఆపొచ్చు కదా అని ప్రశ్న వేయవచ్చు. దుఃఖం అతిశయించడంతో దిక్కుతోచక మీద పిడుగు పడ్డట్టు అయిపోయి ఇళ్లలోనే పడిపోయారు. శ్రీరాముడిని ఆపాలన్న ఆలోచన కూడా రాలేదు. 42వ సర్గ. శ్రీరాముడి రథం పోతుంటే ఆ వేగానికి లేచిన దుమ్ము కనిపించేంత వరకు దశరథుడు కొడుకు పోయిన దిక్కు వైపే చూస్తూ రెప్పవాల్చకుండా ఉండిపోయాడు. కొడుకు పోవడం రాజు చూసేంత వరకు దుమ్ము విపరీతంగా లేస్తూనే ఉంది. శ్రీరాముడు కనపడకపోతే దశరథుడు దుఃఖం మన ఇంటికి పోతాడేమని బహుశా దుమ్ము అలా రేగిందేమో. రథం చూపు మేర దాటి చాలా దూరం పోయిన తర్వాత దుమ్ము కూడా కనపడకపోవడంతో ధైర్యం కోల్పోయిన రాజు పట్టు తప్పి నేల మీద పడిపోయాడు. అప్పుడు కుడి పక్కనున్న కౌసల్య, ఎడమ పక్కనున్న కైకేయి ఆయనను ఇరువైపులా చేతులు పట్టుకుని లేపడంతో కొంచెం తెప్పరిల్లాడు. ఆ వెంటనే దుర్మార్గురాలైన కైకను చూసి శోకాగ్ని వల్ల మనసు దహించుకుపోతుంటే రాజు ఇలా అన్నాడు: ఓసి పాపాత్మురాలా, నన్ను తాకద్దు, దూరంగా పో. నీ ముఖం చూడడానికి అసహ్యంగా ఉంది. ఇక నువ్వు తాకితే ఎలా సహించగలను? అది కుదరదు. నువ్వు చావడమే నాకు సంతోషం కలిగిస్తుంది. ఈ భూమి మీద నీ ప్రాణం ఉన్నంత వరకు నువ్వే కాకుండా నీకు కావలసిన వారందరూ నాకు శత్రువులే. నా వాళ్ళందరూ నీకు అలాగే. నువ్వు ధర్మం నాశనం చేసినా సరే అర్థం సాధించాలన్న ఆలోచన గలదానివి. నీకు ధర్మంతో పని లేదు. కాబట్టి అగ్నిసాక్షిగా వివాహ సమయంలో నేను చేపట్టిన నీ చేయిని ఇహపర లోకాలలో కూడా విడిచిపెట్టాను. ఈ లోకంలో నువ్వెలా నా భార్య కావో, పరలోకంలో కూడా నాతో సంబంధం నీకు లేకుండా పోవాలి. భరతుడి రాజ్యాన్ని గ్రహించి సంతోషిస్తే వాడు నాకు పుట్టినట్లు కాదు. తండ్రితో విభేదించేవాడు, ద్వేషించేవాడు ఇతరులకు పుట్టిన వాడితో సమానం. కాబట్టి వాడు విడిచే ధర్మోదకాలు, తిలోదకాలు పరలోకంలో నాకు చెందకుండా ఉండాలి. నాకు వాడు పుట్టి ఉంటే ఈ రాజ్యాన్ని వాడు అంగీకరించడు. దుమ్ములో పడిన భర్తను కౌసల్య కన్నీళ్లు కాలువల్లా పారుతుంటే కళ్ళు ఒకవైపు మూతపడుతున్నప్పటికీ రాజును ఎలాగో పట్టుకుని తీసుకుని పోయింది. రాజు పదే పదే తన కొడుకును తలుచుకుంటూ తనంతట తానే నిప్పును తాకి అది కాలుస్తుంటే బాధపడిన విధంగా కీర్తిమంతుడైన బ్రాహ్మణుడిని చంపి బ్రహ్మహత్యా దోషం అంటగట్టుకున్న వాడిలా కాసేపు మూర్చిపోవటం, కాసేపు లేవటం, కొడుకు పోయిన వైపే చూడటం, రాహు మింగిన సూర్యుడిలాగా అయిపోయి ఏడవసాగాడు. కొడుకును తీసుకుని పోయిన ఉత్తమాశ్వాల అడుగుల గుర్తులు ఇంకా కనిపిస్తుంటే కొడుకేమో కానా రాకపోతే అలాంటి పుణ్యాత్ముడిని విడిచి భూమి మీద ఎలా బతకాలి అని దుఃఖించసాగాడు. చందనం సుఖంగా పూసుకొని ఉత్తమ స్త్రీలు వింజామరలు వీస్తుంటే సుఖంగా నిడిపోయిన పొరపు మీద సుఖనిద్రపోయే నా కొడుకు ఎక్కడో ఏ చెట్టు నీడనో దిక్కులేని వాడిలా తుండుగుడ్డో రాయో చేయో దిండుగా పెట్టుకుని
నేల మీద ఎలా పడుకున్నాడో వంశ పరంపరలు పొగుడుతూ, స్తోత్రం చేస్తూ, స్తోత్ర పాఠకులు మంగళధ్వనులతో నిత్యం మేల్కొనే శ్రీరాముడు దీనంగా దుమ్ము దులుపుకుంటూ సెలయేళ్ల సమీపంలో అడవిలో గజ సమూహ నాయకుడిలాగా లేవాల్సిందే కదా! ముల్లోకాలకు ప్రభువై ఆజానుబాహుడై చక్రవర్తి అయిన నా కొడుకు దిక్కులేని వాడిలా అడవుల్లో పోతుంటే అక్కడున్న చెంచులు, బోయలు, ఎరుకలు కన్నుల పండువగా ఆయన్ను చూస్తారు కదా! పోవద్దమ్మా పోవద్దు అంటే వినలేదు సీత. జనులలో పొగడ్తగన్న జనకరాజు కూతురు ఆమె. ఆ సుందరి ఎప్పటికీ సుఖించడానికే యోగ్యురాలు. అలాంటి జానకి ముళ్ళ నేలల్లో పోతుండవచ్చు. ఆ రూపవతి అడవంటే ఏమిటో ఎలా ఉంటుందో కూడా తెలిసింది కాదు. మాంసం తినే క్రూర మృగాల అరుపులకు భయపడి దిగులు పడుతుందో ఏమో! ఇలా అనుకుంటున్న దశరథుడు ఇంకా తన పక్కనే ఉన్న కైకను చూసి మండిపడ్డాడు. ఓసి విధవా! నీ ఇష్ట ప్రకారం రాజ్యాన్ని నువ్వే తలకట్టుకుని ఊరేగు. కమలాల లాంటి ముఖం గల నా శ్రీరాముడిని ఎడబాసి ఇంక ఒక గడియ గూడా నేను బతకలేను. కాబట్టి నేను చచ్చిపోయినట్లే భావించు. ఇలా ఏడుస్తూ దశరథుడు అక్కడున్న జనము, మంత్రులు, శ్రీరాముడి వెంట పోలేని ఇతరులు తన వెంట వస్తుంటే, అమంగళకరమైన అయోధ్యాపురానికి ఇతరులు తనను తీసుకొస్తుంటే వచ్చాడు. వస్తుంటే మనుషులు లేని ఇళ్ళు, చావళ్ళు, బడుగుల ఏడుపులు, మూతపడిన దేవాలయాలు, అంగళ్ళు, ఇలా పాడుపడిన దానిలా శ్మశానాన్ని తలపిస్తూ ఉన్న రాచబాట గుండా దాన్ని చూసుకుంటూ దశరథుడు తన ఇంటిలో ప్రవేశించాడు. తన మీదున్న పామును గరుడు హరించుకుని పోతే కలత లేకుండా స్థిమితమైన మడుగులోకి ప్రవేశించిన విధంగా సూర్యుడు మేఘాల చాటుకు పోయినట్లు కొడుకులు, కోడళ్ళు లేని ఇంటిని దశరథుడు సమీపించాడు. వచ్చిన రాజు తనకు అక్కడ ఉండటం ఇష్టం లేదని సన్న గొంతుతో అంటాడు. తన ఇంట్లో గాని, కైకేయి కొంపలో గాని ఉండటం తనకేం మాత్రం ఇష్టం లేదని, కౌసల్య మందిరానికి తనను తీసుకుపోమని, ఆ రామ జననియే తనను శ్రద్ధగా చూసుకుంటుందని అన్నాడు దశరథుడు. తన ముందు పోతున్న భటులు దారి చూపుతుంటే దశరథుడు కౌసల్య ఇంటికి పోయి అక్కడున్న పక్క మీద పడుకుని ఏడవసాగాడు. కోడలు, ఇద్దరు కొడుకులు లేని ఆ ఇంటిని చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు లేని ఆకాశంలాగా చూసిన దశరథుడు రెండు చేతులు ఎత్తి రామా వదిలిపోతివా అని గట్టిగా ఏడ్చాడు. క్షేమంగా శ్రీరాముడు తిరిగి వచ్చిన తర్వాత ఆయనను గట్టిగా కౌగిలించుకొని సంతోషించేందుకు అంతవరకు బతుకున్న వారే ధన్యులని, సార్థక జన్ములని, తనకంత పుణ్యం లేదని అంటూ పొర్లి పొర్లి ఏడ్చే రాజు పాలిట మృత్యుదేవత కాలరాత్రిలాగా రాత్రి సమీపించింది. ఆ నడిరాత్రి ఆయన కౌశల్యతో తన బాధనంతా వెళ్ళబోసుకున్నాడు. దశరథుడి పంచేంద్రియాలలో ప్రతి ఒక్కటి శ్రీరాముడికి లోబడినవే. సకల గుణమణులకు సముద్రుడైన శ్రీరాముడి, చంద్రుడి కంటే అభిరాముడైన శ్రీరాముడిలో నాటుకుపోయిన ఆ చూపులు మరలి రావు. సముద్రంలో పడ్డదేది తిరిగిరాదు కదా! ఫలానాది జడ పదార్థమని, ఫలానాది కాదనే భేదం లేకుండా అందరినీ ఒక విధంగా సంతోషించేట్లు చేసేవే శ్రీరాముడి గుణాలు. లోకంలో ఒక వస్తువును చూస్తున్నప్పుడు దృష్టి తానే పోయి చూస్తుంది. నా విషయంలో ఇప్పుడు నా దృష్టిలో శ్రీరాముడిని చూడటం లేదు. శ్రీరాముడి ఆకారమే నా దృష్టిలను చూసింది. ఆ ప్రకారమే వాటిని చూసి విడవలేనందునే అక్కడ నిలిచిపోయి మరలి రావడం లేదు. అదే కాకుండా లోకంలో చూపులు తమ దగ్గరకు వచ్చిన వాటిని చూడటం న్యాయం. అయినప్పటికీ నా చూపులే తిరుక్కుంటూ పోయి శ్రీరాముడి ఆకారంలో నిలిచాయి. చూశావా? చేతన కార్యమైన సంచారాన్ని అచేతన దృష్టులు చేస్తున్నాయి. ఇది కాల వైపరీత్యమే కదా! దేవతలకు, మనుషులకు అందరికీ దృష్టి లాంటివాడు కదా శ్రీరాముడు. అలాంటివాడు ముందు పోతుంటే నేను ఇక్కడెలా ఉంటాను అని భావించిన నా దృష్టి శ్రీరాముడిని వెంబడించింది. చూపు అంటే చూసేదని కదా అర్థం. సారాసారాలను చక్కగా చూసేదే నా దృష్టి. కాబట్టే శ్రీరాముడిని వెంబడించింది. నాకు మేలు చేసేది తనకు చేసుకోదా? శ్రీరాముడి కంటే రమ్యమైన వస్తువు ఇంకోటి ఉంటే కదా చూపులు శ్రీరాముడిని విడిచి మరోవైపు పోయేది. మందార మకరంద మాధుర్యమనదేలు మధుపంపు పొవ్వునే మదనములకు అన్నట్లు రామ సౌందర్యానుభవం రుచి చూసిన దృష్టి మరొక వైపు పోతుందా? నా చూపులు 60,000 ఏండ్లు కొడుకు కోసం అనేక వ్రతాలను, ఉపవాసాలను చేసి కొడుకు పుడతాడా పుడతాడా అని ఎదురు చూసిన చూపులు, జన్మతః నాతో పరిచయమున్న నా చూపులు నేడు శ్రీరాముడిని చూడగానే వెడలిపోయే కదా! కైకేయి లాంటి దుష్టచిత్తుల దృష్టి అయితే శ్రీరాముడిని అనుసరించదు. ఇది నా దృష్టి. నాది స్థిర స్నేహం కల దృష్టి. వింత వస్తువులకై పరుగులెత్తేదే నా దృష్టి. ప్రతి నిమిషానికి కొత్త వైభవంతో కనపడే శ్రీరాముడి సౌందర్యాన్ని అనుభవించకుండా నా దృష్టి ఇంకెక్కడికి పోతుంది? సమస్త విషయాలలో చాంపల్యం ఉన్నట్టే శ్రీరాముడి మీద కూడా చాంపల్యం ఉంది. నా చపల గుణమే నా చూపులకు కూడా వచ్చింది. నా దృష్టి నన్ను వదిలి శ్రీరాముడి మీదకు పోయినా, నాకు దాని మీద ఉన్న చిరపరిచయం వల్ల అది నాది అన్న అభిమానం పోవడం లేదు. ఈ చూపు నాది అయితే నన్ను వదలక అనుసరించే ఉంటుంది. ఇది శ్రీరాముడిని వెంబడించడం వల్ల నాది కాదేమో అనిపిస్తున్నది. నేను కనబడకపోయినా నువ్వెలా మాట్లాడుతున్నావని అడుగుతావేమో. నీ స్వరాన్ని బట్టి తెలుసుకుంటున్నాను. కానీ
నీ రూపాన్ని బట్టి కాదు. శ్రీరాముడి ముఖం కాకపోయినా, ఆయన తల్లివైన నీ ముఖం చూద్దామనుకున్నా అది గూడా నాకు కనపడటం లేదు. శ్రీరాముడి మీద మునిగున్న చూపు వేరొక పదార్థాన్ని చూస్తుందా? కాబట్టి నా చూపు నీ మీద పడటం లేదు. నా దృష్టి పోయినా వాగేంద్రియం మాత్రం పోలేదు. కాబట్టి నిన్ను చూసి సంతోషించలేకపోయినా నీతో మాట్లాడనైనా సంతోషిస్తాను. నాకు కైక కదా కాంత, నువ్వు కాదంటావేమో. శ్రీరాముడే నాకు ప్రాణం. అలాంటప్పుడు శ్రీరాముడిని వెడలగొట్టిన కైక నాకు కాంత ఎలా అవుతుంది? ప్రాణమిచ్చిన దానివి నీవు, దానిని తీసింది అది. లోకభర్తను పుత్రుడిగా కన్న నువ్వు ధన్యురాలివి. నా కారణాన నీకు అతడు దుఃఖకారకుడయ్యాడు. దోషిని నేనే గాని అతడు కాదు. ఇలా రాజు విలపించడం చూసిన కౌసల్య, శ్రీరాముడు తనను వదిలి అడవికి పోయినట్లే దశరథుడు పరలోకానికి పోతాడేమోనని భయపడి ఆయన దగ్గరకు వచ్చింది. కౌసల్య, దశరథులకు శ్రీరాముడి పరత్వ జ్ఞానం లేదు. వాల్మీకి ఋషి శ్రీరాముడి పరత్వాన్ని ఆయా పాత్రల్లో తాను అనుసరించుకున్నాడు. 43వ సర్గ. కౌసల్య పుత్రశోకంతో తన భర్తను చూసి ఇలా అంది. కుబుసం విడిచిన ఆడపాములాగా కైక తన కుటిలత్వాన్ని, విషాన్ని శ్రీరామచంద్రుడి మీద కక్కింది. అయ్యో, నా కొడుకు ఊరిలో బిచ్చమెత్తుకుని తిని ఆ సవతికి దాసుడై ఇతర జంజాటం లేకుండా ఇంట్లో ఉండనిచ్చిన మేలు చాలు కదా. నీకు ఆ కైక తీయటి మాటల మీద అంత ప్రేమ ఉంటే ఆ మధురవాణికి అలాంటి వరమే ఇవ్వచ్చు కదా. న్యాయంగా శ్రీరాముడికి దక్కాల్సిన రాజ్యం దక్కకపోతే సరే, వాడిని నిష్కారణంగా అడవులకు ఎందుకు పంపాలి? దానివల్ల నీకు కలిగిన లాభం ఏంటి? అయ్యో, అహితాజ్ఞ అయినవాడు అమావాస్య నాడు, పున్నమి నాడు హోమం లేని హవిస్సుకు దేవతలకు బదులుగా రాక్షసులకు ఇచ్చినట్టు కైక కోరింది కదా అని నీ ఇష్టానుసారం సంపదతో కూడిన రాజ్యాన్ని దుష్టురాలైన దానికిచ్చి గుణవంతుడైన కొడుకును వెడలగొట్టేవి కదా. చేతిలో విల్లు ధరించి భార్య, తమ్ముడు తోడురాగా అడవుల్లో కరిరాజులాగా శ్రీరాముడు అడవిలో ప్రవేశించి ఉండవచ్చు. అడవుల్లో నివసించడానికి పడాల్సిన కష్టాలు ఎలా ఉంటాయని తెలియని వారిని కైక ఇష్టపడిందని ఆమె ఇష్టానుసారం అడవుల్లోకి నెట్టావు. అక్కడ వారేమైపోతారో కదా. లేత వయసు వారిని, సుఖం అనుభవించాల్సిన వారిని ఆ సమయంలో ఇంట్లో ఉండకుండా చేశావు. పళ్ళు వేళ్ళు తిని వారు ఎలా ప్రాణాలొగ్గబట్టుకుని అక్కడ ఉండగలరో నువ్వే చెప్పు. భార్యతోనూ తమ్ముడితోనూ ఈ పాటికే 14 సంవత్సరాలైనవని తిరిగి రాకూడదా? నా దుఃఖం పూర్తిగా నశింపజేసే సమయం ఇంకా రాలేదా? నిద్రపోయేవారు తటాలను మేల్కొన్నట్టు నా కొడుకులు, కోడలు అయోధ్య నగరానికి ఎప్పుడు వస్తారో అని ఎదురు చూస్తున్నాను. వారి రాకను విన్న వివిధ స్థానాలలోని ప్రజలు తమ సంతోషాన్ని సూచిస్తూ తోరణ ధ్వజాలు ఎప్పుడు కడతారో అని ఎదురు చూస్తున్నాను. ఈ నగరమంతా వారి రాక విని సంతోషంతో పున్నమి నాటి సముద్రంలాగా ఎప్పుడు ఉప్పొంగిపోతారో అని ఎదురు చూస్తున్నాను. ఆవు వెంట వచ్చే కోడిలాగా సీత వెంట శ్రీరాముడు ఎప్పుడు వస్తాడో కదా. రాచవీధుల వెంట వచ్చే నా ముద్దుల కొడుకు మీద ఈ ఊరి ప్రజలు పూలవర్షం కురిపిస్తుంటే ఎప్పుడు చూస్తానో కదా. చూసి ఎప్పుడు నా దుఃఖాన్ని పోగొట్టుకుంటానో. మనోహరమైన కుండలాలతో భయంకరమైన విల్లు, కత్తి ధరించి శిఖరాలతోనే పర్వతాలు అన్న విధంగా నగరం ప్రవేశించే కొడుకులను చూసే పుణ్యం ఎప్పుడో. బ్రాహ్మణ జాతి కన్యలు చేతిలో పూలు పట్టుకుని సంతోషం అధికం కాగా నగర ప్రదక్షిణం చేయటం నేను ఎప్పుడు చూస్తానో కదా. గొప్ప ఆరితేరిన జ్ఞానం గలవాడు, వయసులో ఇంద్రుడు ప్రాయంతో సమానమైన వాడు, కఠినంగా మాట్లాడలేని ముగ్ధుడైన శ్రీరామచంద్రుడి ముఖ కమలాన్ని ఎప్పుడు చూస్తానో కదా. ఆడుకునే 3 ఏళ్ల ముద్దు బాలుడిలాగా నా ఎదుట నా చిన్ని శ్రీరామచంద్రుడు కనబడుతుంటే కళ్ళారా ఎప్పుడు చూస్తానో కదా. అలా చేయటానికి శ్రీరాముడు ఎక్కడున్నాడో. అయ్యో, అంతటి పుణ్యాత్మురాలనా? నా కొడుకు కూడా ఉన్నాడా? నాకు కూడా కొడుకున్నాడా? నాకెందుకు ఈ విధంగా పుత్రవియోగం కలిగిందని ఆలోచించాను. పూర్వజన్మలో ఏం చేస్తే అది ఈ జన్మలో లభిస్తుందంటారు. నేను బహుశా గత జన్మలో తల్లులు సంతోషంగా తమ కొడుకులను చనపాలిస్తున్నప్పుడు నీచ బుద్ధితో ఆ బిడ్డల నోటి ముందున్న చన్నును పొగరుతో కోసేసి ఉంటాను. ఆ పాపమే ఇప్పుడు ఈ విధంగా భయంకరంగా నన్ను మింగుతున్నది. సందేహం లేదు. సింహం చంపిన దూడగల ఆవు దూడలేనిది అయినట్లు పుత్ర ప్రేమ గల నేను కైకేయి వల్ల పుత్రుడు లేనిదాన్ని అయినాను. ఇక నేనేమనుకున్నా ఏం ప్రయోజనం? అలాంటి సద్గుణాలు కలవాడిని, సమస్త శాస్త్రాలు తెలిసిన పండితుని, సూర్యుడైన కొడుకును, ఇష్టమైన వాడిని విడిచి ఎంతకాలం దుఃఖించాలి? ఎలా బతకాలి? పుత్రశోకం వల్ల అగ్ని నా శరీరాన్నంతా కాలుస్తున్నది. నీళ్లు తాగే ఆవును, తల్లి పాలు తాగే దూడను విడలగొట్టకూడదు. ఇంద్రధనస్సును చూచిన వారు దానిని ఇతరులకు చూపకూడదు. పాలు తాగే దూడ కడుపు నిండేంత వరకు దాన్ని తీయకూడదు. పాలు తాగే దూడను నిష్కారణంగా బయటకు ఏడవరాదు. స్వార్థం సరైన కారణం కాదు. మన పొట్టలు నింపుకోవడానికి తల్లిపాల బిడ్డలు లేకుండా చేయటం కంటే ఘోర పాపం ఇంకొకటి లేదు.